మన చిరంజీవి వాస్క్యులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్క్యులర్ అండ్ ఎండోవాస్క్యులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. జూలై 21 నుంచి 31వ తారీఖు వరకు కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది రాశి వివరణ, పాటించాల్సిన పరిహారాల గురించి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రో యోగం నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు వాగర్థ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మరి జూలై 21 నుంచి 31వ తారీఖు వరకు కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది? గ్రహ సంచారాలు ఏం తెలుపుతున్నాయి గురుగారు? జూలై 21వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కన్యా రాశి వారికి ప్రధానమైనటువంటి గ్రహ మార్పులు జరగబోతున్నాయి. శని మీన రాశిలోనే వక్రీకరించి స్థితి పొంది ఉన్నటువంటి కారణం చేత ప్రధానంగా సామర్థ్యానికి మించి పనిచేయాల్సినటువంటి పరిస్థితిని సూచిస్తున్నాయి. అవకాశాలు అంది వచ్చినటువంటి అవకాశాలను వినియోగించుకుంటే, అందుకే ఎవరికైనా కానీ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఎక్కువ కష్టపడతారు కదా, సామర్థ్యానికి మించి కష్టపడతారు కదా. దీన్ని మనం ఇలా అర్థం చేసుకోవాలి. కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం నిరంతరం చేసుకుంటే చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక్కడ చాలా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయమ్మా. గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు, రవి అనుకూలంగా ఉన్నాడు, శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, బుధుడు అనుకూలంగా ఉన్నాడు, రాహు అనుకూలంగా ఉన్నాడు. ఇటు శని వక్రీకరించినప్పటికీ కూడా కుంభ ఫలితాలను ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. కాబట్టి ఏదో ఒక గొప్ప మంచి మార్పే ఈ కన్యా రాశి వారికి జరగబోతుంది. గురుడు మారాడు, అక్టోబర్ 31వ తారీఖు వరకు బాగుంటుంది. ఇటు శని మారుతున్నాడు, ఇంకా చాలా బలమైనటువంటి స్థితిగతులు కలుగుతున్నాయి. కాబట్టి అంత ఆషామాషిగా తీసుకోదలిచినటువంటి జాతకం కాదు ఈ యొక్క కన్యా రాశి వారికి. మిగతా జాతకంలో మిగతా సంబంధించినటువంటి యోగాల పరిస్థితి ఎలా ఉన్నా ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి మంచి స్థితిగతులు కలుగుతున్నాయి. అందుకనే ఎవరికైనా కానీ, అంటే గ్రహ సంచారం చాలా అనుకూలంగా ఉన్నప్పుడు జాతకానికి ఇప్పుడు చెప్పినటువంటి విభిన్నంగా ఇంకా ఏదైనా కానీ సంబంధించినటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఖచ్చితంగా ఒక మంచి ఉపాసనాపరుడైనటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించాలమ్మా. ఎందుకు? గ్రహ సంచారం అనుకూలంగా ఉంది, జరుగుతున్నటువంటి మార్పేమో మనకు విభిన్నంగా ఉంది. ఖచ్చితంగా చూపించుకోక తప్పదు. ఎందుకంటే జాతకంలో ఉండేటువంటి యోగా అవయోగాలు, దశాంతర దశలు మన జీవితాన్ని, మన కార్యాన్ని నిర్దేశిస్తాయి ఎక్కువగా. ఇక ట్రాన్సిట్ లో మాత్రం సంపూర్ణమైనటువంటి అవగాహన, అనుకూలమైనటువంటి పరిస్థితులు చక్కగా ఉన్నాయని చెప్పవచ్చు. నిరుద్యోగస్తులు చక్కగా ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు వేరే ఉద్యోగంలో సెటిల్ అవ్వాలన్నా, ఉన్న ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ఎదురు చూడాలన్నా, ఏదైనా కానీ ఒక మంచి శుభ పరిణామం అనేటువంటిది వీళ్ళ జీవితంలో జరగబోతుంది. వివాహం కావలసినటువంటి అబ్బాయిలకి, అమ్మాయిలకి సంపూర్ణంగా మద్దతు అనేటువంటిది గ్రహ సంచారం అనుకూలంగా ఉంది కావున జరిగే అవకాశాలు ఉంటాయి. ఇక అన్నిటికంటే ముఖ్యంగా వైభవోపేతమైనటువంటి జీవితాన్ని గడపడానికి విలువైన దుస్తులు, ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ప్రేమికుల మధ్య, దంపతుల మధ్య ఉన్నటువంటి పొరపచ్చాలు తొలగిపోయి కలిసిమెలిసి ఆనందంగా ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలిస్తాయని చెప్పవచ్చు. ముఖ్యంగా విద్యాకారకుడు శుభస్థానంలో ఉన్నటువంటి కారణం చేత కోరుకున్నటువంటి యూనివర్సిటీలో ప్రవేశం లభించడం అనేటువంటిది జరిగిపోతుంది. దైవానుగ్రహం కూడా చాలా చక్కగా ఉంది. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఎవరైతే ఫినాన్స్లో కానీ, స్టాక్స్లో కానీ ఇలా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఆలోచిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకందరికీ కూడా చాలా శుభ పరిణామం అనే చెప్పవచ్చు. ఎందుకనంటే తలచినటువంటి పనులన్నీ కూడాను చకచక ఆమోదయోగ్యంగా ఉంటాయి. కాకపోతే 21, 22వ తారీఖులు మాత్రం ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వాళ్ళు పెట్టుబడులకి మాత్రం కాస్త జాగ్రత్తలు పాటించాలి. 23వ తారీఖు నుంచి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. వ్యాపార అభివృద్ధి ఉంటుంది. అలాగే చూసుకున్నట్లయితే వృత్తిలో రాణింపు అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం ఏదైనా ఉంది అని అంటే ఆ కుజగ్రహము, కేతువు. అంటే రాహువు చెప్పి చేస్తాడు, కేతువు చెప్పకుండా చేస్తాడు. కాబట్టి ఈ కేతుగ్రహ ప్రభావం వలన ఆకస్మికమైనటువంటి ఆటంకాలు హర్డల్స్ ఎక్కువగా ఉంటుంటాయి. కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉన్నట్లయితే
ఈ యొక్క కేతుగ్రహ దోషం కూడా తొలగిపోయి అన్ని ఎక్కువగా మేజర్ ప్లానెట్స్ ఈ యొక్క సంబంధించినటువంటి కన్యా రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. నాదొక్క మాట ప్రకారము ఇంత అనుకూలంగా ఉండి ఇంకా సమస్యలు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారంటే ఒకసారి జాతకాన్ని చూపించుకుంటే మేలని చెప్పి నా అభిప్రాయం. గురువు గారు ఖచ్చితంగా. గురుగారు మరి 21 నుంచి 31వ తారీఖు వరకు ఆదాయ వ్యయ ఖర్చులు మరియు మానసిక స్థితి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురువు గారు ఈ రాశి వారికి? ప్రధానంగా ఈ సంబంధించినటువంటి ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి మనం ఎప్పట్లాగానే ఆదాయ వ్యయాలు, మానసికమైన ప్రశాంతత, అలాగే ఏ సమయంలో అనుకూలంగా ఉంటుంది, ఏ రోజులు అనేటువంటివి తరచూ తెలియజేస్తూ వస్తున్నాం. అయితే ప్రతి వ్యక్తికి కూడాను సొంత ఇంటి కలక నెరవేరాలి. అలాగే ప్రతి వ్యక్తి కూడాను ఆర్థిక పరంగా ఉన్నతగా స్థానంలో ఉండాలి. కష్టాలు, ధన నష్టాలు తొలగిపోయి ఎక్కువగా ధన సంప్రాప్తి కావాలి. అలాగే వివాహ సంబంధ బాంధవ్యాలు కుదిరి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందాలి. ఇంకా ముఖ్యంగా చాలామందికి ప్రయోగ బాధలు, శత్రు సమస్యలు, నరదృష్టి, నరఘోష, కోర్టు సమస్యలతో సతమతమవుతూ ప్రశాంతత లేని జీవితాన్ని పొందుతారు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రశాంతత మనిషికి కావాలి. విద్య, వివాహ, దాంపత్య, అనారోగ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలతో ఇబ్బందులు ఉంటుంటాయి. పైగా ఇప్పుడు శని కూడా వక్రీకరించినటువంటి కారణం చేత 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఊహించని మార్పులు ఎక్కువగా జరుగుతాయి. ఒక ఝలక్ అనేటువంటిది కలుగుతుంది. అది కొన్ని రాశుల వారికి మంచి జరుగుతుంది, కొన్ని రాశుల వారికి చెడు జరగడానికి హింట్ అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి 12 రాశుల్లో జన్మించిన వారికి శని అనుగ్రహ ప్రాప్తికి ఇప్పుడు చెప్పినటువంటి ఇంతకుముందు చెప్పినటువంటి సమస్యల కోరికల నెరవేరడం కోసం, సమస్యలు తీరడం కోసం జూలై 25 తొలి ఏకాదశి రోజున మన పీఠమాధ్వర్యంలో రాత్రి 9 గంటలకు వారాహి, ప్రత్యంగిర, బగలాముఖి, రాజశ్యామల, ధూమావతి మరియు శనైశ్చర హోమాది కార్యక్రమాలు జరిపించి పూజ చేసిన వారాహిమాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక రోజుల విషయానికి గనక ఉన్నట్లయితే ఈ యొక్క కన్యా రాశి వారికి 21వ తారీఖు రోజున ప్రధానంగా పెండింగ్ లో ఉన్నటువంటి పనులని పూర్తి చేసుకుంటారు. సంతోషంగా గడుపుతారు. ఖర్చులకి తగ్గ ఆదాయం లభిస్తుంది. అలాగే పాత మిత్రులను కలుసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 22, 23 తారీఖుల్లో కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు ఎదురవుతాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు. మనస్సు ప్రశాంతంగా ఉండదు. కాబట్టి జాగ్రత్తగా కుటుంబ సభ్యులతో మెలగాలి. వాక్కుని అదుపులో పెట్టుకోవాలి. 24, 25, 26 ఈ తేదీలలో సోదర సోదరీమణులు, నమ్మకస్తులు, పరిచయస్తుల సహాయ సహకారాలతో పనులను చక్కబెట్టుకోవడం, ఖర్చుకు మించిన ఆదాయాలు లభించడం అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. అలాగే ఈ సంబంధించినటువంటి ధనపరంగా అన్ని సమస్యలు తీరుతాయి. రాణి బాకీలు వసూలవుతాయి. సంతోషంగా గడుపుతారని చెప్పవచ్చు. 27, 28 తేదీల్లో తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించడం. అలాగే అనవసరంగా ఎక్కువగా ఖర్చులు అవుతూ ఉంటుంటాయి. ఎంత పని చేసినా సంతృప్తి అనేటువంటిది ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఉండదు. ఇక ఆఖరి 29, 30, 31 ఈ తేదీలలో శరీరం అలసటకి లోనై అనారోగ్యంగా ఉంటుంది. జ్వరపీడితులయ్యే అవకాశం ఉంటుంది. మనస్సు ప్రశాంతంగా ఉండదు. ప్రతి పని ఆలోచనకే పరిమితం అవుతుంది తప్ప కార్యరూపణ దాల్చదు. ఇలా అన్ని కూడాను అన్నిటికి మించి ఈ యొక్క ఖర్చులు అధికంగా ఉంటాయి. వృధా కాలయాపన జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఖర్చుల్ని అదుపులో పెట్టుకుంటే చాలా మంచిదని చెప్పవచ్చు. మరి పరిహారాలు గురుగారు ఏం చేయాలి కన్యా రాశి వారు? పరిహారానికి సంబంధించి ఈ యొక్క సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము, అలాగే గణేష స్తోత్రము రోజుకి 3 సార్లు పఠించినట్లయితే చాలా మటుకు 80% సమస్యలు అనేటువంటివి ఉండవు. ఆ 20% సమస్యలు కూడా తొలగిపోతాయి ఈ యొక్క పారాయణ చేయడం వల్ల. లేదు ఇంకా దైవానుగ్రహం మనకు కావాలి అనుకుంటే ఎలాగో జూలై 25వ తేదీన తొలి ఏకాదశి సందర్భంగా రాత్రి 9 గంటలకి ప్రారంభమయ్యేటువంటి కార్యక్రమంలో సర్వదోష నివారణ పూజల హోమాల కార్యక్రమంలో గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ప్రత్యేకించి ఈసారి వారాహి, ప్రత్యంగిర, బగలాముఖి, రాజశ్యామల, ధూమవతి హోమాదులు, శనైశ్చర హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. వారాహి మాల ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సో చూసారు కదా, గురువు గారు చెప్పిన పరిహారాన్ని పాటించండి, మెరుగైన ఫలితాలని పొందండి. అలాగే గురువు గారి ఆధ్వర్యంలో జూలై 25 తొలి ఏకాదశి నాడు వారాహి అమ్మవారి పూజలో కానీ హోమంలో కానీ మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుందని పూర్తి వివరాలని తెలుసుకోవచ్చు. నమస్కారం.